ఒకసారి మీరు సినిమా థియేటర్కి వెళ్లారనుకుందాం. అక్కడ పాప్కార్న్ కొనడానికి వెళ్లారు. అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్మాల్ పాప్కార్న్ ధర ₹100, లార్జ్ పాప్కార్న్ ధర ₹250. మీరేది కొంటారు? సాధారణంగా చాలామంది ₹100 స్మాల్ ఆప్షన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే ₹250 కేవలం పాప్కార్న్కి పెట్టడం వేస్ట్ అనిపిస్తుంది. థియేటర్ ఓనర్కి ఈ విషయం తెలుసు. అందుకే అతనొక చిన్న మార్పు చేశాడు. మరుసటి రోజు అదే థియేటర్లో 3 ఆప్షన్స్ పెట్టాడు. స్మాల్ పాప్కార్న్ ₹100, మీడియం పాప్కార్న్ ₹220, లార్జ్ పాప్కార్న్ ₹250. ఇప్పుడు ఆశ్చర్యకరంగా అందరూ ₹250 లార్జ్ పాప్కార్న్ కొనడం మొదలుపెట్టారు. నిన్నటిదాకా లార్జ్ వద్దనుకున్నవాళ్లు ఈరోజు క్యూ కట్టి మరీ ఎందుకు కొంటున్నారు? దీని వెనుకున్న బిజినెస్ సీక్రెట్ పేరే ద డీకాయ్ ఎఫెక్ట్. మన బ్రెయిన్ ఎప్పుడూ ఒక వస్తువు అసలు విలువను దానికదే అంచనా వేయలేదు, పక్కనున్న వస్తువుతో పోల్చి మాత్రమే చూస్తుంది. ఇక్కడ థియేటర్ ఓనర్ పెట్టిన ₹220 మీడియం పాప్కార్న్ అనేది కస్టమర్లు కొనడానికి పెట్టింది కాదు, అది కేవలం ఒక డీకాయ్. మీడియం 220 ఉన్నప్పుడు కేవలం ₹30 ఎక్కువ పెడితే లార్జ్ వస్తుంది కదా అని మీ బ్రెయిన్ క్యాల్కులేట్ చేస్తుంది. ఆ ₹30 డిఫరెన్స్ చూసి ₹250 లార్జ్ ఆప్షన్ కొనడమే చాలా లాభం అని మీ మనసు మిమ్మల్ని నమ్మిస్తుంది. ఇక్కడ వాళ్లు మీడియం పాప్కార్న్ని అమ్మాలనుకోలేదు, లార్జ్ పాప్కార్న్ని ఒక గొప్ప ఆఫర్లాగా చూపించడానికి మాత్రమే దాన్ని వాడారు. మీరు లాభపడ్డారనుకుంటారు, కానీ అసలు లాభపడింది వ్యాపారి. వ్యాపారంలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠమేంటంటే, మీ కస్టమర్ల జేబుల్లోంచి ఎక్కువ డబ్బులు తీయాలంటే వాళ్లని బలవంతం చేయకూడదు, వాళ్లకు ఆప్షన్స్ ఇవ్వాలి. అందులో ఒక ఆప్షన్ మీరే కావాలని చెత్తగా డిజైన్ చెయ్యాలి. అప్పుడు కస్టమర్ తనంతట తానే మీరు అమ్మాలనుకున్న ఖరీదైన వస్తువును కొని తానే గొప్ప డీల్ సొంతం చేసుకున్నాను అని సంతోషపడతాడు. వ్యాపారమంటే కేవలం వస్తువులమ్మడం కాదు, కస్టమర్ల నిర్ణయాలను మనకు అనుకూలంగా మార్చడం.